కూటమిలో ఆశల పల్లకిగా మారిన రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. నేడు జరిగే ఎన్డీఏ సమావేశంలో సస్పెన్స్ కు తెరపడే అవకాశం ఉంది. రాజ్యసభ రేసు గుర్రాలతో పాటు 2 ఏళ్ల కూటమి పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే యాక్షన్ ప్లాన్ పైన చంద్రబాబు, పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఓ నిర్ణయానికి రానున్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సాయంత్రం ఎన్డీఏ నేతల సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే భేటీకి జనసేన అధినేత పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరవుతారు. రాజ్యసభ సీట్ల సర్దుబాటుతో పాటు 2 ఏళ్ల కూటమి పాలనా విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే 45 రోజుల ఇంటింటి ప్రచారం యాక్షన్ ప్లాన్ ను ఖరారు చేయనున్నారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా రాష్ట్రంలో ఈసీ నిర్వహిస్తున్న సర్కి సంబంధించి 3 పార్టీల సమన్వయ పర్యవేక్షణపైన చర్చించనున్నారు. కూటమి నేతలను ఊరిస్తున్న రాజ్యసభ సభ్యత్వాలపైన ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళే అభ్యర్థుల్ని ప్రకటిస్తారా, మరికొన్ని రోజులు ఉత్కంఠ కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. బలాబలాలను బట్టి ఎమ్మెల్యేల కోటాలో 4 రాజ్యసభ సీట్లు కూటమికి దక్కడం లాంఛనమే అయినా అభ్యర్థుల ఎంపికే కత్తి మీద సాములా మారింది. జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేనందున ఒక స్థానం ఆ పార్టీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే బండారు నరసింహారావు పేరును పరిశీలనకు రావచ్చు. బీజేపీ విషయానికొస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పార్టీకి 2 స్థానాలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన స్థానాల్లో ఆర్ కృష్ణయ్య, పాకా సత్యనారాయణ బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అందుకే మిగిలిన 3 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులనే నిలబెట్టాలని తెలుగుదేశం భావిస్తోంది. టీడీపీలో రాజ్యసభ సీట్లకు పోటీ అధికంగా ఉంది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ కు 4 నెలల ముందు నుంచే ఆశావహులు చంద్రబాబు, లోకేష్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞాపనలిస్తూ వచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన నేతలు, సీనియర్లు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మిత్రపక్షాల వాటా, సామాజిక, ప్రాంతీయ సమీకరణల మధ్య టీడీపీలో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. జనసేనకు 1 సీటు కేటాయించి ఆ పార్టీ లింగమనేని రమేష్ ని ఎంపిక చేస్తే అదే సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం మరొకరికి అవకాశం ఇస్తుందా అనేది చర్చనీయాంశమైంది. ఈ కోటాలో కిలారు రాజేష్, కంభంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్ తదితరుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికే ఛాన్స్ దక్కొచ్చని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం నుంచి సానా సతీష్ కూడా రాజ్యసభ కోరుతున్నారు. ఎస్సీ వర్గం నుంచి తన పేరు పరిశీలించాలని వర్లరామయ్య ఇప్పటికే చంద్రబాబును కోరారు. అదే సామాజిక వర్గం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి అనూహ్యంగా కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చే అవకాశం ఉందంటూ ఊహాగానాలు నడుస్తున్నాయి. ముస్లిం సామాజిక వర్గం నుంచి షరీఫ్ ఆశిస్తున్నారు. వైసీపీ హయాంలో శాసనమండలి చైర్మన్ హోదాలో ఒత్తిళ్లకు తలొగ్గకుండా 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీ పంపడం, అధినాయకత్వ సానుకూల దృక్పథం తనకు కలిసి వస్తాయని షరీఫ్ భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర బీసీ యువత కోటాలో తన పేరు పరిశీలించాలని చింతకాయల విజయ్ కోరుతున్నారు. రాయలసీమ నుంచి తిప్పేస్వామి, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా 1-2 ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మహిళలకు 33% సీట్ల నినాదాన్ని రాజ్యసభ ఎన్నికల నుంచి అమలు చేస్తూ అనూహ్యంగా ఓ మహిళకు అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది. వివిధ సమీకరణాలతో రాజ్యసభకు పంపలేని ఆశావహుల్లో ఒకరిని కేబినెట్ హోదాలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 8తో గడువు ముగియనుండగా ఒక్కో అభ్యర్థికి అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల సంతకాల ప్రక్రియను టీడీపీ ఇప్పటికే పూర్తి చేసి పెట్టింది.